వర్కర్లు అంగన్వాడీలు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆర్డీఓ కార్యాలయం ముందు సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అంగన్వాడీ ఆశా వర్కర్లు ఆర్డీఓకు తమ డిమాండ్లను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. కోరికల దినోత్సవం సందర్భంగా మేమందరము కోరికలు నెరవేర్చాలని ప్రభుత్వం ముందుకు వస్తున్నాము. మా కోరికలు ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి అంటే 75 ఐసీడీఎస్ పుట్టినప్పటి నుంచి కొంతమంది అమ్మలు అక్కలు ఉద్యోగంలో చేరి ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వము అంతకుముందు మేము ధర్నాలు చేసినప్పుడు మా టెంట్ల దగ్గరకు వచ్చి అమ్మ మన ప్రభుత్వం వస్తే కనుక మీకు 2 లక్షలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన ప్రభుత్వము ఇప్పుడు మీకు 50,000 లక్ష ఇస్తాము, ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళాల్సిందే అని అంటున్నారు. కాదు, మాకు ఖచ్చితంగా 2 లక్ష కావాలి అని మేము పోరాడుతున్నాము. మాకు 2 లక్ష ఇచ్చేంత మట్టుకు కూడా మేము పోరాడతాము. మా పోరాటం ఆగదు. ఇన్ని ప్రభుత్వాలు వేయినాయి మా పోరాటాలతోటి. ఈ ప్రభుత్వంతో కూడా మేము పోరాడతాము. మాకు 2 లక్ష ఇచ్చేంత మట్టుకు పోరాడతాము. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లను కానీ ఆశా వర్కర్లను కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలి. ఇప్పుడున్న ధరలు ఏ విధంగా మండిపోతున్నాయి అనేది ప్రభుత్వంకి చాలా గుర్తు. ఆ విధంగా మాకు ఒక కుటుంబం బ్రతకాలంటే ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వానికి చాలా తెలుసు. కాబట్టి ఆ దాన్ని తెలుసుకొని మాకు ఇప్పుడున్న రేట్ల ప్రకారం మా కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇచ్చేంత మట్టుకు కూడా మేము పోరాడతాము. మేము పోరాడితే ఖచ్చితంగా సాధించుకునేంత మట్టుకు మేము నిరాహార దీక్షల నుంచి మేము ఉపసంహరించుకోము. కాబట్టి ఇప్పుడున్న రిలే నిరాహార దీక్షలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మాకు ప్రభుత్వము 2 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా అంగన్వాడీల పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చూపుతున్న ప్రతి విధమైన హరాస్మెంట్స్ తగ్గించాలి. రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదు. మాకు ఉద్యోగ భద్రత కావాలి. ఈఎస్ఐ పిఎఫ్ఐ సౌకర్యాలు కావాలి. తెలంగాణ